రోత రాతలు నీచపు రాతలు రాసే గబ్బుగాడికి ఇకనైనా సిగ్గు శరం రాదా అంటూ చాలా అగ్రెసివ్ మాటలు మాట్లాడుతున్నారు ఇటు తెలంగాణ ప్రజలు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. బనకచర్ల ప్రాజెక్టు గురించి బంకరాతలు రాసే నీచపు నికృష్టుడు అని కూడా అంటున్నారు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నా తెలుసా? నిన్న జరిగిన సమావేశంలో ఢిల్లీలో ఏపీ మంత్రి మాట్లాడిన మాటలేముంది, నీటిపారుదల శాఖ మంత్రి మేము కమిటీ వేస్తున్నాము 21వ తేదీలోపు అని చెప్పారు. మరి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? అసలు ఆ ప్రస్తావన డిస్కషనే రాలేదు బంకచర్ల ప్రాజెక్టు గురించి. మరి ఈ రెండిట్లో రెండు అంశాలకు సంబంధించి ఏపీ ఎడిషన్లో రాసిన, తెలంగాణ ఎడిషన్లో రాసిన రెండు వాస్తవాల గురించి రాయాలి కదా. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి ఏం మాట్లాడిండు, ఈ రెండుని రాయాలి కదా. లేదు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళకు ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఏమైందనంటే సీఎంఓ నుంచి ఎల్లుంటుంది. ఏం రాయాలి వార్తని ఖచ్చితంగా ఏపీ మంత్రి మాట్లాడిన మాటలు మాత్రం బయటికి రావద్దని. అదే గింత అడ్డంగా దొరికిపోయినా, అంటే గుంట నక్కల భాగోతం బయటకు వచ్చినా కూడా దాన్ని రాయనిక ఇదైండ్రంటే ఇంకా పత్రికల శాంటిటీ ఏంటి? మళ్ళీ మాట్లాడితే గిట్ల మాట్లాడిరు గట్ల మాట్లాడిరు అని మాట్లాడతారు. అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎక్కడ ఏ సీఎంఓ నుంచి ఏ లేఖ వస్తే ఆ లేఖ ప్రకారమే వార్తలు రాస్తుంటే ఇక వీళ్ళని దుమ్మెత్తిపోయడంలో తప్పేమనుందా? బనకచర్ల ప్రాజెక్టు కడతామని దాని మీద కమిటీ వేస్తామని ఏపీ మంత్రి చెప్తాడు. అసలు దాని గురించి చర్చ లేదనేసి తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తాడు. ఈ రెండు రాతల్ని పక్కన పెట్టి రాయాల్సిన బాధ్యత పత్రికలకు లేదా? ఏం రాయాలి? వాస్తవాలు చెప్పాలి కదా. ఎవడబ్బ సొమ్ము, ఎవరయ్య జాగిరు, ఎవరి తాత జాగిరు, ఎవడి నీళ్లు ఎవడికి దారాదత్తం చేస్తున్నాడు అనే విషయాల్ని కూడా కొంచెం రాయాలి కదా పత్రికలు. రెండు నడుమలలో లొల్లులు పెట్టి కూర్చునే వాళ్ళ గురించి చెప్తున్నాం ముచ్చట. అక్కడ గురువు ఏం చెప్తే ఇక్కడ శిష్యుడు అదే చెప్తున్నాడు. గుంట నక్కలన్నీ కాచుకొని కూర్చున్నాయి ఈ రాష్ట్రం మీద. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఒక వెలుగు వెలగాలి, ఈ రాష్ట్రాన్ని కబలించాలి, ఈ రాష్ట్రంలో దందాలు చేయాలి, ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేయాలి. కాబట్టి మా ఆటలే సాగాలి అని అంటే పొద్దున్న లేస్తే వార్తల్ని వండి వార్పించాలి, నీచ రాజకీయాలు చేయాలన్న దానికి ఇవాళ ఆంధ్రజ్యోతి వచ్చిన ఏపీ ఎడిషన్, తెలంగాణ ఎడిషన్, ఈనాడులో వచ్చిన ఏపీ ఎడిషన్, తెలంగాణ ఎడిషన్ లాంటి పత్రికల్లో వార్తను చదవండి. బ్యానర్ ఐటమ్స్ చదివితే విషయం ఏంటనేది స్పష్టంగా అర్థమవుతుంది.